అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ లో కీలక ఉగ్ర నేతలు హతమయ్యారు. మురిడికేలోని మర్కజ్ తయ్యబాపై ఆర్మీ మెరుపు దాడులు చేసింది. లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ హతమైనట్లుగా మనకి అధికారిక సమాచారం అందుతోంది. మాలిక్ తో పాటు మరొక ఉగ్ర నేత ముదాసిర్ కూడా మృతి చెందాడు. వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కూడా మనం స్క్రీన్ పై చూడొచ్చు. హఫీజ్ అబ్దుల్ మాలిక్ లష్కరే ఉగ్ర సంస్థ లీడర్ ఇతను. ముదాసిర్ ఇతను కూడా అగ్ర లీడర్ గానే చెప్తూ ఉన్నారు. మాలిక్ తో పాటు మరొక ఉగ్ర నేత ఇతడు ముదాసిర్. భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ లో ఈ ఇద్దరు కీలక ఉగ్ర నేతలు హతమైనట్లుగా ప్రస్తుతానికి మనకి సమాచారం అందుతోంది. మురిడికేలోని మర్కజ్ తయ్యబాపై ఆర్మీ మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ హతం కాగా, మాలిక్ తో పాటు ఉన్న మరొక ఉగ్ర నేత కూడా ముదాసిర్ మృతి చెందాడు. ఆపరేషన్ సింధూర్ లో కీలక ఉగ్ర నేతలు హతమైన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మురిడికేలోని మర్కజ్ తయ్యబాపై ఆర్మీ మెరుపు దాడులు చేసింది. లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ కూడా హతమయ్యాడు. మాలిక్ తో పాటు మరో ఉగ్ర నేత ముదాసిర్ మృతి చెందాడు. భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ లో మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయగా, అందులో ప్రధానమైన ఉగ్రవాద శిబిరంగా దీన్ని మనం మురిడికేలి ఇందాకే మాట్లాడుకున్నాం. పహల్గాం ఉగ్ర దాడి ఘటనలో ఉగ్రవాదులంతా కూడా ఈ ఉగ్రవాద శిబిరం నుంచి వచ్చిన వాళ్లే. ఆపరేషన్ సింధూర్ పేరుతో పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఒక్క రాత్రిలోనే 3 టెర్రర్ హెడ్ క్వార్టర్స్ ని నేలమట్టం చేసి పడేసింది. 26/11 దాడులకు ప్రతీకారంగా మురిడికేలో దాడులు చేసింది ఆర్మీ. పుల్వామా అటాక్ కి ప్రతీకారంగా బహవల్పూర్ లో మెరుపు దాడులు చేసింది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగిన పెద్ద దాడులకు ప్రతీకారంగా హిజ్బుల్ సియాల్కోట్ పై ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఒక్క దెబ్బకు 3 పిట్టలనే విధంగా రాత్రికి రాత్రే 3 టెర్రర్ హెడ్ క్వార్టర్స్ ని నేలమట్టం చేసింది ఇండియన్ ఆర్మీ. పహల్గాం కి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలని ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. ఈ దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదుల వరకు మట్టుబెట్టింది భారత సాయుధ దళాలు. బహవల్పూర్ లోని జైషే మొహమ్మద్ బలమైన స్థావరం, మురిడికేలోని లష్కరే తోయిబా స్థావరంతో సహా 9 ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు జరిగాయి. బహవల్పూర్, మురిడికే ఈ 2 క్యాంపులు కూడా అత్యంత కీలకమైన ఉగ్రవాద క్యాంపులుగా చెప్తూ ఉన్నారు. ఇవి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. వాటిని కూడా ఇండియన్ ఆర్మీ ఎంతో చాకచక్యంగా సమర్థవంతంగా నేలమట్టం చేసింది. చెప్పి మరీ అటాక్ చేసింది భారత సైన్యం. దాడులకు కొద్ది నిమిషాల ముందే ఇండియన్ ఆర్మీ ట్వీట్ కూడా పెట్టింది. అర్ధరాత్రి 1:28 మొదలైంది ఆపరేషన్ సింధూర్. దాడికి సిద్ధం, గెలిపే లక్ష్యం అంటూ ఆర్మీ ట్వీట్ చేసింది. రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్ అని. తర్వాత 1:51 ఆపరేషన్ ముగిసిన అనంతరం ఆర్మీ మరొక ట్వీట్. ఆపరేషన్ సింధూర్, జస్టిస్ ఈజ్ సర్వ్డ్. 23 నిమిషాల్లో మెరుపు దాడులతో ఉగ్ర మూకలపై దాడులు, న్యాయం జరిగింది, జై హింద్ అంటూ ఆర్మీ ట్వీట్ చేసిన దృశ్యాన్ని మనం TV9 స్క్రీన్ పై చూస్తున్నాం. ఒకటి ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయడానికి ముందు పెట్టిన ట్వీట్ అయితే, మరొకటి తరువాత 1:28 మొదటి ట్వీట్ మనకు అక్కడ కనిపిస్తోంది. 1:51 తరువాతి ట్వీట్ మనకు కనిపిస్తుంది. అంటే టోటల్ ఆపరేషన్ 23 నిమిషాల్లో కంప్లీట్ చేసి 9 ఉగ్రవాద శిబిరాల్ని నేలమట్టం చేసి వెనక్కి వచ్చేసింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ పై మరి కాసేపట్లోనే రక్షణ శాఖ ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది, ఎంతమంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు, ఎలాంటి క్షిపణులు ప్రయోగించారు, ఎంతసేపు ఈ ఆపరేషన్ జరిగింది అనే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మరి కాసేపట్లోనే మనకి రక్షణ శాఖ ప్రెస్ మీట్ లో తెలియచేయబోతున్నారు. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH